హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మీరు మా మెక్సికో ట్రిప్ని అయితే చూడబోతున్నారు. మేము డాలస్ నుంచి మాంట్రియాని మెక్సికోలో ఉన్న ఒక సిటీకి వెళ్దాం అనుకుంటున్నాం. మేమైతే ఒక వీసా పని మీద వెళ్తున్నాం. సో అక్కడే ఒక 1 వీక్ స్టే చేయబోతున్నాం. మా ఫ్లైట్ వచ్చేసి అరౌండ్ 4:40కి. సో మాకు వెబ్ చెక్-ఇన్ కూడా అవ్వకపోవడం వల్ల ఎయిర్పోర్ట్కి వెళ్ళి చెక్-ఇన్ చేయాలి. సో అందుకని 1:30 కల్లా రీచ్ అయిపోదాం అనుకున్నాం, ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి. బట్ యాజ్ యూజువల్గా లేట్ అయ్యి 2 o'clock అయితే రీచ్ అయ్యాము ఎయిర్పోర్ట్కి. సో ఈ గేట్ దగ్గర మేము ఇంకో 2 hours వెయిట్ చేయాలి. ఈ 2 hours ఒక 2 daysలో అనిపించాయి నాకైతే. One eternity later. సో ఫైనల్లీ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఫ్లైట్ చూసారు కదా, మన ఆర్టీసీ బస్లో సగం ఉంటుందేమో ఇది. అండ్ ఫ్లైట్ జర్నీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు ఇచ్చే స్నాక్స్ అండ్ డ్రింక్స్. సో అంత టేస్టీగా లేకపోయినా ఫ్రీ కాబట్టి బాగానే అనిపిస్తాయి. అలా ఈ ఫ్లైట్ వ్యూ ఎంజాయ్ చేస్తూ 1.5 hours చాలా క్విక్గా అయిపోయింది. సో మాంట్రియా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. సో మాంట్రియాని చూడగానే నాకైతే సేమ్ ఇండియాలోనే అనిపించింది. అసలు డిఫరెన్సే లేదు. ఈ బిల్డింగ్స్, షాప్స్ అండ్ ఇక్కడ ట్రాఫిక్ సేమ్ మన ఇండియాలోనే, ఎవరు ఏ రూల్స్ పాటించట్లేదు. సఫీ రాయల్ సెంట్రో హోటల్ అని, ఇదే మేము ఉండబోయే హోటల్. సో 7 days ఇక్కడే స్టే చేయబోతున్నాం. సో యాంబియన్స్ అయితే చాలా బాగుంది. నేను అనుకున్న దానికంటే ఈ హోటల్ నాకు చాలా బాగా అనిపించింది. మీరు ఎవరన్నా మాంట్రియాలో స్టే చేయబోతుంటే నేను డెఫినెట్గా ఈ హోటల్ సజెస్ట్ చేస్తాను. సో ఇది గైస్ మా కిచెన్ రూమ్ అని చెప్దాం అనుకునే లోపే వైఫై ఇష్యూ వల్ల రూమ్ అయితే చేంజ్ చేశారు. ఇది మాకు సెకండ్ కిచెన్ రూమ్. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సో ఈ వ్యూ చూసాక ఇంక ఈ రూమ్కే ఫిక్స్ అయిపోయాము. సో ఈరోజు ఏంటో మాకు చాలా ఆకలి వేసింది. సరే మెక్సికోలో ఉన్న ఫుడ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసేయాలని చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాము. ఇక్కడ చికెన్ ఆప్షన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో దగ్గరలో చర్చెస్ చికెన్ అని ఉంది. సో ఇక్కడికైతే వెళ్ళాము. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము ఆ ఎక్సైట్మెంట్లో మాకు మొబైల్ డేటా లేదు, వైఫై లేదు అని మర్చిపోయి వెళ్ళిపోయాము. సో ట్రాన్స్లేట్ యాప్స్ కూడా ఏం వర్క్ అవ్వవు. No, not me, you. Yes, I am you. Just answer the damn questions. Who are you? I have told you. సో ఫైనల్గా అలా అయితే సైకిల్తో మేనేజ్ చేసి ఒక ఆర్డర్ అయితే చెప్పాము. సో ఫుడ్ కోసం లిటరల్గా వరద బాధితులు పులిహోర పొట్లాల కోసం ఎదురు చూసినట్టు ఎదురు చూసాము. ఫైనల్గా ఫుడ్ అయితే వచ్చేసింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అయితే అంత టేస్ట్ ఏం బాగాలేదు, కానీ ఆకలిలో ఏం తెలియలేదు. ఇలా మా డిన్నర్ అయిపోయాక తిరిగి రూమ్కి వెళ్ళిపోయాము. అండ్ డే 2 అండ్ డే 3. సో ఈ 2 days మోస్ట్లీ మా వీసా పనుల్లోనే అయిపోయింది. సో మిగతా టైంలో ఇలా మా రూమ్లో చిల్ అవుతూ డిఫరెంట్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని ట్రై చేస్తూ ఉన్నాము. చాలా మెక్సికన్ ఫుడ్స్ ట్రై చేసాం, కానీ అసలు ఏది బాగలేదు. ఈ చూడడానికి అయితే చాలా బాగున్నాయి, కానీ తినడానికి మటుకు అసలు ఏది బాగలేదు. సో ఇవన్నీ ట్రై చేశాక మా ఫీలింగ్ ఏంటంటే అదనమాట.
సో ఈరోజు మెక్సికోలో మా దగ్గరలో ఉన్న ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో మాకు ఒక 1 అవర్ దూరంలో ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళాము. ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. చాలామంది ఫుడ్ తెచ్చుకుని గ్రిల్ చేసుకుంటూ ఈ వాటర్ ఫాల్స్ వ్యూ ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా వాటర్ ఫాల్స్. ఇక్కడికి రాగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేము ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ ఇక్కడే ఉండిపోయాము. నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్. జస్ట్ 1 అవర్ ట్రావెల్ చేస్తే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందా మనకు దగ్గరలో అనిపించింది. గూగుల్లో చూసి ఇంకో ప్లేస్కి కూడా వెళ్దాం అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే వాటర్ అన్నీ చాలా మడ్డిగా ఉన్నాయి. ఇక్కడ కయాకింగ్ అని చాలా వాటర్ అడ్వెంచర్స్ ఉంటాయి అనుకుని వచ్చాం, కానీ ఇక్కడ పెద్దగా చేయడానికి ఏం లేదు. జస్ట్ ఆ బోట్స్ అనుకుని రెస్టారెంట్స్ ఉన్నాయి అంతే. సో ఇంక అక్కడ ఫుడ్ తినేసి ఇంక బ్యాక్ టు హోటల్ అయితే స్టార్ట్ అయిపోయాము. So that's it for this video guys. So మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, like, share and subscribe to our channel.